श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। दृग्दृश्य विवेकम 41వ శ్లోకం। వ్యావహారిక జీవో యః తజ్జగద్వ్యావహారికం సత్యం ప్రత్యేతి మిథ్యేతి మన్యతే పారమార్థికః। ఈ దృగ్దృశ్య వివేకం అనే పుస్తకంలో ఆచార్యులు ఈ చివరి కొన్ని శ్లోకాలలో మనకు 32 దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చివరి దాకా సత్యముని ఎట్లా గుర్తించేది, నేను ఆ సత్య వస్తువైనటువంటి ఆత్మను అని గుర్తించేందుకు ఏం చేయాలని చెప్పి ఒక చక్కటి ఉదాహరణంతో వివరణం చేస్తున్నారు. దానిలో గడిచిన సత్సంగంలో చూసిన ఈ 41వ శ్లోకం వరకు నేను అని అనుకుంటున్న ఇక్కడ వ్యక్తి 3 రకాలైన పర్సనాలిటీస్ తోటి ఇక్కడ బిహేవ్ చేస్తున్నాడు. 3 రకాల జీవులు అని చెప్పాం. 3 నా అనుభవాలు 3. ఒకటేమో కలలో చూస్తున్నటువంటి ప్రాతిభాసిక జీవుడు, మెలకువలో అనుభవిస్తున్నటువంటి వ్యావహారిక జీవుడు, నిద్రపోయిన తర్వాత ఏమీ లేదు, నాకు ఏమీ తెలియదు అని చెప్పి ఆనందంగా ఉన్నానని చెప్పేటువంటి వాడు 3వ జీవుడు, పారమార్థిక జీవుడు. ఇప్పుడు ఈ మూడిటిలో ఎవరి వలన ఎవరి యొక్క వ్యక్తిత్వం, అస్తిత్వం ఉంటున్నది, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆలోచించామంటే ఇక్కడ కలలో ఉన్నటువంటి ప్రాతిభాసిక జీవుడు, కల కనేవాడు, కల అనుభవిస్తున్నవాడు, వ్యవహారంలో మెలకువలో ట్రాన్సాక్షన్ చేస్తూ జీవితంలో కష్ట సుఖాలు అన్నీ అనుభవిస్తున్న వీడు వ్యావహారిక జీవుడు. ఈ 2 కూడా నిజముగా సత్యము కాదు. వాటికంటూ అస్తిత్వము, ఉనికి లేదు. కానీ అవి పారమార్థిక జీవుడునైనటువంటి నిజమైనటువంటి నా దగ్గర నుంచి, ఇప్పుడు నా అని చెప్పినప్పుడు మనకు ఈ శరీరము గుర్తొస్తుంది, మనస్సు గుర్తొస్తుంది. కానీ ఇక్కడ ఈ శరీరము మనస్సు కాకుండా నీకున్న 3 అనుభవాలు ఉన్నాయి కదా, ఆ 3 అనుభవాలు, వాటిని ఏమంటారు, అవస్థాత్రయం అంటాము. వాటిని నువ్వు చింతించు, ఎనలైజ్ చేయి. అప్పుడు నీకు అర్థమవుతుంది అసలు ఎవరు సత్యం, ఎవరు నిత్యం, ఏది ఉండుట చేత, ఎవరి చేత, దేని చేత మిగిలిన 2 ఉన్నట్లుగా కనపడుతున్నాయో నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ విషయాన్ని చెప్పటానికి ప్రాతిభాసిక జీవుడు, ఈ 3 జీవులను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు 41లో ఏం చూసామంటే వ్యావహారిక జీవ అని ఎవరినైతే చెప్తున్నామో అతడికి వ్యావహారిక జగత్తు ఉంటుంది. వ్యావహారిక జీవుడికి వ్యావహారిక జగత్తు ఉంటుంది. ఉండటమే కాదు, దాన్ని సత్యము అనుకుంటున్నాడు. తనను కూడా మొదట్లో నేను నిజము, నేను నేను వ్యక్తిగా, నేను అనేటువంటి అభిమానంతో ఉంటున్నాడు. అది మాత్రమే కాదు, ఈతడికి అనుభవపడేటువంటి ఆ జగత్తు మొత్తం కూడా సత్యం అనుకున్నాడు. వ్యావహారికము అంటే ట్రాన్సాక్షనల్, వ్యవహారం చేయడానికి బాగా ఉపయోగపడుతున్నది. కానీ ఎప్పుడైతే
సత్యమును తెలుసుకుంటాడో సత్యం ప్రత్యేతి. అప్పుడు పారమార్థిక సత్యం ప్రత్యేతి. ఎప్పుడైతే పారమార్థిక సత్యం తెలుసుకొనబడుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ వ్యావహారికమైనటువంటి జీవుడను నేను ప్లస్ ఈ జగత్తు కూడా మొత్తం మిథ్య ఇది మన్యతే. అప్పుడు ఇది మిథ్య, ఇది అసలు నిజము కాదని చెప్పి నిర్ణయిస్తాడు, తెలుసుకుంటాడు. ఇప్పుడు దానికి మనం ఏం చెప్తాం, ఉదాహరణ జనరల్గా ఎట్లా అప్లై చేస్తామండి దీన్నంటే 42వ శ్లోకంలో ఇప్పుడు దాన్ని చెప్తున్నారు. పారమార్థిక జీవస్తు బ్రహ్మైక్యం పారమార్థికం ప్రత్యేతి వీక్షతే నాన్యత్ ఈక్షతే త్వనృతాత్మనా. ఇప్పుడు పారమార్థిక జీవ ఉన్నాడే, ఇతడు నిజముగా బ్రహ్మము తాను. బ్రహ్మ ఐక్యం అంటే ఈ రెండు కళ మెలుకు అనేటువంటి అనుభవాలు సత్యము కాదు అంటే ఇక్కడ నిద్ర సత్యం అని అనకండి. నిద్ర ఎందుకు చెప్తున్నామంటే నిద్రలో ఈ కళ ప్రపంచము మెలకువ ప్రపంచము లేకుండా నేను చక్కగా ఉన్నాను, దేని సంబంధం లేకుండా ఉన్నాను, నామరూపాలు లేకుండా ఉన్నాను. ఇది ఎట్లా చెప్పగలనంటే నేను ఉన్నాను అనేది నాకు అక్కడ తెలుసు, ఆనందముగా ఉన్నాను కదా ముఖ్యముగా. కాబట్టి అది గుర్తించినప్పుడు అది నిద్రని ఉదాహరణంగా చెప్తాం. నిద్రపోవడం వలన మనిషికి తాను బ్రహ్మమని తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాము, నిద్రని విచారణ చేసి చూడమంటున్నాము. అప్పుడు పారమార్థికంగా చెప్పాలంటే నిజముగా ఈ పారమార్థిక జీవని ఎవరైతే అంటున్నామో అది బ్రహ్మందా, బ్రహ్మతోటి సమం, బ్రహ్మమే అని చెప్పి ఎప్పుడైతే నేను తెలుసుకుంటానో వీక్షతే ప్రత్యేతి, అప్పుడు ఇంకా ఈ అనృతమైనటువంటి మేలుకున్న జాగ్రత్త పురుషుడు, జాగ్రత్త ప్రపంచము, కలకనే పురుషుడు, కల ప్రపంచము, ఈ రెండు కూడా నా అన్యద్వీక్షతే. అవి రెండు, వీక్షతే అనే పదం 2 సార్లు ఉపయోగించబడింది. మొదటేమో వీక్షతే అంటే ఇక్కడ చూస్తాడు అని కాదు, ఈ కళ్ళతోటి ఏదో వస్తువును చూసినట్లుగా, ఈ క్లిప్పును చూసినట్లుగా, ఈ కుండని చూసినట్లుగా చూస్తాడని కాదు. చూస్తున్నాం, ఏది మెలుకు ప్రపంచాన్ని చూస్తున్నాముగా, మెలుకులో ఉన్నప్పుడు ఈ నా శరీరాన్ని నేను చూస్తున్నానుగా, కళ నాకు అనుభవం అయిందిగా, కళని కూడా చూశానుగా, కళ ప్రపంచాన్ని కూడా. కానీ ఇక్కడ చూడటం అంటే అర్థం చేసుకున్నాడు. ఏమని అర్థం చేసుకున్నాడు? పారమార్థికమైనటువంటి ఈ రెండింటికి అసలు సపోర్ట్ చేస్తున్నటువంటి, ఏ మార్పు చెందనటువంటి ఈ పారమార్థికమైనటువంటి సత్యమైన నాకు ప్రపంచం అనేది లేదు. ఇక్కడ రెండు చెప్పేటప్పుడు వ్యావహారిక జీవుడు ప్రపంచం అన్నాం, ప్రాతిభాసిక జీవుడు ప్రాతిభాసిక ప్రపంచం అన్నాం. పారమార్థిక జీవుడు అని చెప్పేటప్పుడు ఇతడికి కూడా పారమార్థిక జీవుడికి పారమార్థిక ప్రపంచం ఉంటుందా అండి అనకూడదు. ప్రపంచమే లేదు, ప్రపంచం లేదు. మరి ప్రపంచం లేకపోతే ఎట్లా ఉంటాను? ఉన్నాను, అఖండముగా ఉన్నాను, ఆనందముగా ఉన్నాను, సత్తుచిత్తుగా ఉన్నాను. గ్రహించడం కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే మనకు ఈ వ్యావహారిక ప్రాతిభాసికములు చాలా సత్యముగాను కనపడుతున్నాయి కదా. అప్పుడు పారమార్థికము తెలుసుకున్న తర్వాత వాడికి ఆ అనృతమైనటువంటి, అనృతం అంటే నిజము కానేటువంటివి, మిథ్య అనే పదాన్ని ఉపయోగించారు ముందు శ్లోకంలో, ఇక్కడ అనృతం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. సో అనృతమైనటువంటి ఈ
అనృతాత్మ. ఆత్మ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే, ఆత్మ అంటే జీవుడు అని అర్థం. ఆ రెండు ఉన్నవి, ఆ రెండు ఉన్నట్లుగా వాటికి ముఖ్యత్వం ఇచ్చి వాటిని చూడడు, వాటిని ముఖ్యముగా తీసుకోడు. ఇక్కడ అప్పుడు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే నేను బ్రహ్మమును సత్యమును, నేనే పారమార్థికమైనటువంటి మార్పు లేనటువంటి అని నన్ను గుర్తించి నన్ను నేను క్లెయిమ్ చేయగలిగానంటే, ఆ మిగిలిన రెండు అనుభవపడుతున్నా కూడా వాటికి సత్యత్వమును ఇవ్వను. అప్పుడు కలలో నుంచి మెలుకు వచ్చిన వాడు చాలా సులభముగా ఆ కళకు సత్యత్వం ఇవ్వటం లేదు. చూసాం, ఈ విషయాన్ని ముందు చూసాం, అది ఇప్పుడు గుర్తుంచుకోవాలి. అలాగే ఇప్పుడు మెలకువ ప్రపంచంలో ఉన్నటువంటి మెలకువగా ఉన్నవాడు ఈ జ్ఞానము పొందితే, ఈ జ్ఞానం ఎట్లా పొందాడు? ఏదో చూసి పొందాడా? అందుకనే చెప్తున్నాను, వీక్షతే అంటే విశేషేణ ఈక్షతే అన్నారు. అంటే బాగా చూశాడని, బాగా అర్థం చేసుకున్నాడని అర్థం. బాగా అర్థం చేసుకున్నాడు, బుర్రలో అర్థమైంది. అసలు ఇది కొంచెం ముందు ఉండదు, కనపడుతుంది, మళ్ళీ పోతుంది. ఇప్పుడు ఈ మూడు మారుతూనే ఉన్నాయే, మెలకువ, కళ, నిద్ర మరలా వస్తున్నాయి. నిద్రలో ఈ రెండు ప్రపంచాలు లేకుండా నేను బాగానే ఉన్నానే, ఆనందంగా ఉన్నానే, అదేమిటి అని చెప్పి విచారణ చేసి ఇట్లా తెలుసుకున్నాడు. అప్పుడు మెలుకు ఉన్నవాడు జ్ఞానమునకు మేలుకుంటే ఏమవుతుంది? నేను జ్ఞానం అంటే ఇక్కడ నేను పారమార్థిక జీవుడు అని తెలుసుకుంటే, ఆ కళని ఎట్లాగైతే మెలుకు వచ్చిన తర్వాత వాడు నెగెట్ చేశాడో, ఇప్పుడు నేను మెలుకుని కూడా, మెలుకులో కనిపించే ప్రపంచాన్ని కూడా అట్లా నెగెట్ చేసేస్తాను. నా దృష్టిలో అది సత్యము కాదు. ఇక్కడ ఒక సందేహం వస్తుందని చెప్పాను కదా ఆ రోజు. కళలోంచి బయటకు వచ్చిన తర్వాత అండి, మెలుకు వచ్చిన తర్వాత కళ కనపడకుండా పోయింది. ఇప్పుడు మీరు చెప్పే ఈ బ్రహ్మజ్ఞానము సరే, నేను పారమార్థిక జీవుడని చెప్పి తెలుసుకున్నాను, చూడలేను. నన్ను నేను ఎట్లా చూస్తాను? నా ముఖాన్ని నేను చూసుకోగలనా? నేను ఉన్నాననేదే నన్ను నేను చూసుకుంటున్నట్లే, అది తెలుస్తున్నదే నాకు. ఆ తెలియటమే నేను ఉన్నాననే దానికి అథారిటీ. ఇక మళ్ళీ దేనికి? ఇది ఎక్కడ చూసుకోవాలి? ఇది చూసుకుండే విషయం కాదు, తెలుసుకుండే విషయం. అప్పుడు అలా తెలుసుకున్న తర్వాత ఏమవుతున్నది? మెలుకు అంతా కూడా పోదు, కళ పోయింది, ఇంకా ఆ కళ మళ్ళా కనిపించదు, కానీ మెలుకు కనపడుతుంటూనే ఉంటుంది. ఎందుకంటే మెలుకులో ఉన్నప్పుడు ఇప్పుడు జ్ఞానాన్ని పొందాను. అందుకని చాలా మందికి ధ్యానం చేస్తూ ధ్యానంలో అన్ని మర్చిపోతే అదేదో జ్ఞానం అని అనుకుంటారు. మామూలుగా మనం అనుకుంటే ధ్యానానికి జ్ఞానానికి సంబంధం లేదు. ధ్యానం చెయ్యాలి, కానీ ఇక్కడ నిధిధ్యాసనం అని వేదాంతంలో ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకుంటూ గమనముతోటి నువ్వు ఉండటమే నిధిధ్యాసనము. లేక మళ్ళా పాత ఆలోచనలు, పాత అలవాటు పడినటువంటి హ్యాబిచువల్ థింకింగ్ అంతా నిన్ను బుద్ధి లెవెల్లో కానీ, ఇమోషనల్ లెవెల్లో కానీ బలహీనపరచకుండా, నిన్ను మరలా ఈ అనాత్మ వ్యావహారికం వైపు లాగకుండా, నువ్వు నిన్ను అట్లా హయ్యర్ పెడస్టల్ మీదే పారమార్థికమాగే గుర్తుంచుకొని ఉన్నావంటే అది పేరు నిధిధ్యాసనం. అది నువ్వు కళ్ళు మూసుకొని చేస్తావు. కళ్ళు మూసుకొని ఎంతసేపు కళ్ళు మూసుకుంటావు? ఎంతసేపు సమాధిలో కూర్చుంటావు? కాబట్టి కళ్ళు తెరిచినాను, నాకు విషయం అర్థమైంది కాబట్టి నన్ను ఇవేవి కూడా మాయా ప్రపంచానికి చెందిన అనిత్యమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి ప్రపంచంలో వస్తువులు కానీ, మనుషులు కానీ, సిచ్యువేషన్స్ కానీ నన్ను డిస్టర్బ్ చేయలేవు అని గ్రహించుకొని గుర్తుంచుకుంటూ ఉండటమే నిధిధ్యాసనము. అదే జీవన్ముక్తి కూడా.
ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు 43 నుంచి ఈ రాబోయే 4 శ్లోకాల్లో ఒక ఉదాహరణమిస్తూ దీన్ని మనకు అర్థమయ్యేట్లు చెప్పబోతున్నారు. ఎందుకు అసలు ఉదాహరణ ఇవ్వటం? అర్థమైందిగా ఇప్పుడే అంటే కాదు, కొంతమందికి సందేహం వస్తుంది అని. ఆ సందేహాన్ని తీర్చడం కోసం ఈ వివరణం. ఏమి సందేహం అంటే అది ఇక్కడ ఉన్నట్టుగా కనపడదు. రాబోయే వివరణని మనం విని ఈ సందేహం తీరటం కోసం ఈ ఉదాహరణ ఇచ్చి ఇలా మనకు చెప్పారని అర్థం చేసుకోవాలి. ఏమిటి సందేహం అంటే, సార్ 3 రకాలైన జీవుడని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనన్నప్పుడు ఆ 3 ఉన్నాయి కదా. అప్పుడు ఈ మూడిటిలో ప్రాతిభాసిక జీవుడిని, ప్రాతిభాసిక ప్రపంచాన్ని, మెలకువ జాగ్రత్త జీవుని, జాగ్రత్త ప్రపంచాన్ని మాత్రం మీరేం నెగేట్ చేయమంటారు? చేస్తే నెగేషన్ మూడిటిని చేయాలి, లేకపోతే మూడిటిని ఒప్పుకోవాలి. చూడండి లాజిక్. మూడిటిని ఒప్పుకోవాలి, లేక మూడిటిని నెగేట్ చేయాలి. మూడిటిని ఒప్పుకుంటే ప్రాబ్లం ఉంది బాబు. సరే, ఈ ప్రశ్న సమస్య వస్తుంది కదా ప్రశ్న. తర్వాత అసలు మరి మూడిటిని ఎందుకు జీవాన్ని పిలుస్తున్నారు మీరు? ఒకటి అసలు జీవ అనే పదం అన్నిటికీ పెట్టినప్పుడు మరి అక్కడ కూడా ఉంది కదా జీవ అంటే, అది కూడా సత్యం అయి ఉండాలి కదా. అసలు మూడిటిని ఎందుకు మరి జీవ అని పిలవటం? సహజంగా ఈ పుస్తకంలో ఇక్కడ మాత్రమే పారమార్థిక జీవుడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు, కానీ జనరల్గా తప్పులేదు. వేరే ఉపనిషత్తులు ఎక్కడ చోట కూడా ఇట్లా పారమార్థిక సత్యం అని చెప్తుంది, పారమార్థిక విషయం అని చెప్తుంది, కానీ జీవుడు అని చెప్పారు. జీవ అంటే ఏంటంటే జీవనం. దేనిలో జీవనం ఉందో అది జీవుడు. కానీ ఇక్కడ మరి అప్పుడు మరి ఈ మెలుకులో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా చైతన్యం ఉంది కదా, జీవనం ఉంది అంటే ఆ జీవనం ఉంది, కానీ ఇది అప్పు తీసుకున్న జీవనమే కదా. సూర్యుడి బింబంలో నుంచి అద్దం అప్పు తీసుకొని తను ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది. అప్పుడు అప్పు తీసుకున్నటువంటిది ఎవరు అప్పిచ్చారో అతడు గొప్పవాడా? అప్పు తీసుకున్నావు నువ్వు, ఎంతకాలం నువ్వు దాన్ని నువ్వు అప్పు తీసుకున్నవాడివే కదా, అది నిజముగా సత్యంగా నీ దగ్గర ఉంటుందా? అది నీ సొంతమా? కాదు, తత్కాలమునకు బారో చేసుకున్నావు. సరే, కానీ వీళ్ళు అడుగుతున్నారు ప్రశ్న, మరి ముగ్గురిని ఎందుకు జీవ అంటే మెయిన్ కాన్షియస్నెస్ చైతన్యం, చైతన్య ఒక ప్రతిబింబం అని చెప్తాం. ప్రతిబింబం ఎప్పుడు సత్యమవుతుంది? అవదు కదా. అలా ఉదాహరణతో ఇక్కడ ఇవ్వబోతున్నారు. అసలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు దొరికేట్లుగా. తర్వాత ఇది వచ్చి మీరు అవిద్య మూలముగానే ఈ సంసారము, ఈ జీవభావన, అహంకారం అన్నీ కూడా మొదలైనవి అని చెప్పి శాస్త్రం చెప్తుంది కదా. మరి 3 జీవుళ్ళు అయినప్పుడు, అవిద్య అనేది కారణమైనప్పుడు, ఆ అవిద్య ఆ పారమార్థిక జీవుడైన బ్రహ్మంలో కూడా ఉండాలిగా అని సందేహాలు వస్తాయి. ఈ 3 రకాలైనటువంటి సందేహాలకి సమాధానం కోసం ఒక ఉదాహరణం ఇస్తూ మొదట చెప్తున్నారు 43వ శ్లోకంలో. 44లో ఆ ఉదాహరణమును, దృష్టాంతమును, దార్ష్టాంతం అంటే నిజము, అసలు విషయం ఏది చెప్పడం కోసం ఈ ఉదాహరణం, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటాం కదా, అట్లాగా. అప్పుడు 44లో దాన్ని వివరిస్తారు. చదువుతాను. మాధుర్య ద్రవ శైత్యాని నీరధర్మాత్స్తరంగకే అనుగమ్యాథ తన్నిష్టే ఫేనేప్యనుగతా యథా. ఉదాహరణలో ఏం చెప్తున్నారంటే 3 చెప్తున్నారు. ఏమిటి?
సముద్రమో లేక నదియో నీళ్లున్నాయండి. నీళ్లు. ఆ నీళ్ళే నీరుకి 3 రకాలైనటువంటి గుణాలున్నాయని చెప్తున్నారిక్కడ. 3 రకాల గుణాలు. ఏమిటి? ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 3 ముఖ్యమైనవి. మొదట ఆ నీళ్లకు వా సహజమైనటువంటి ఒక రుచి ఉంది. దాన్ని మాధుర్యం అంటారు. ఇక్కడ మాధుర్యం అంటే స్వీట్ అని కాదు. న్యాచురల్ టేస్ట్ ఆఫ్ ది వాటర్ని మనం వర్ణించలేం. అర్థమైందా? సో ఆ నీళ్లకు ఉన్నటువంటి సహజమైన రుచి. తర్వాత ఆ నీళ్ళంటేనే ద్రవ పదార్థముగా ఉండేటువంటి ఆ ద్రవతత్వం ఇంకో గుణం. తర్వాత మామూలు నీళ్లు బావిలో ఇట్లా సాధారణంగా నీళ్లు చల్లగా ఉంటాయి. చల్లగా అంటే ఐస్ ఫ్రిడ్జ్లో లాగా కాదు, మామూలుగా ఉంటే అది వచ్చి సో 3 చెప్తున్నాను. మాధుర్యం, తర్వాత ద్రవం, శైత్యాని అంటే కూలింగ్నెస్. 3 ఇవన్నీ కూడా నీళ్ల యొక్క ధర్మం. అప్పుడు ఆ నీళ్లు ఒక నది లేక సముద్రం ఉన్నప్పుడు మరిన్ని నీళ్ళు ఒక చోట ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఆ నదిలో పైన సముద్రం అని చెప్పచ్చు. మీరు సముద్రం అనగానే సముద్ర నీళ్ళు ఉప్పుగా ఉంటాయి కదండి అనుకుంటారేమో. సరే, సముద్రమే తీసుకుందాం. ఎందుకంటే అలలు ఎక్కువ చూడాలంటే సముద్రంలో చూస్తాం. నీర ధర్మము. ఇవేమైనాయిట? ఆ నీళ్ల మీద ఏర్పడినటువంటి తత్కాలమునకు ఏదో ఒక సమయంలో ఆ తరంగాలు ఏర్పడుతున్నాయి చూసారా, అలలు. ఆ అల కూడా ఈ నీళ్లకు ఉన్నటువంటి 3 ధర్మాలు ఇప్పుడు అలలో ఉన్నాయా లేవా? అలకి వచ్చినాయి. 3. ఆ తర్వాత ఆ అలకి వచ్చినటువంటి 3 ధర్మాలు నీళ్ల యొక్క. ఎందుకంటే అల అనేది నీళ్ల కంటే వేరుగా ఉందా ఏంటి? చూడండి ఎట్లా ఏకమనే విషయానికి మనల్ని తీసుకొస్తున్నారో. అసలు జీవుడని ఒకవేళ ఉన్నాడంటే, సరే ఆ విషయం ఇప్పుడు వద్దు, తర్వాత ఆయన చెప్తారు. తర్వాత ఏమైందిట? ఈ అలయే అప్పు తీసుకుంది నీళ్ల యొక్క 3 గుణాలని తీసుకొని ఆ నీళ్లలో అల మీద మరల బుడగలు వస్తాయి, లేక నురుగు వస్తుంది. ఆ నురుగు లేక ఆ బుడగలు కూడా ఏమైనట? అనుగమ్యాత్ తన్నిష్టే, తనలో ఉన్నటువంటి అలలో ఉన్నటువంటి ఆ 3 గుణాలు ఏం చేస్తున్నది? ఆ నురుగుకు కూడా లేక బుడగలకు కూడా ఇస్తుందంటే మరి బుడగ అల కంటే వేరే ఏమిటి? అలల మీదనే బుడగలు వచ్చినాయి, లేక అల మీదనే నురుగు వచ్చింది. అప్పుడు ఆ నురుగులో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. సో 3 గుణాలు నీళ్లకున్నవి అల తీసుకుంది. అల తీసుకున్నటువంటి ఆ 3 గుణాలను తను మరలా ఆ నురుగుకి ఇస్తున్నది. అర్థమైందా? అప్పుడు ఇట్లా ఎలాగైతే ఇలా ఉందో ఈ ఉదాహరణలో, అదే విధముగా ఈ జీవుళ్ళకి అప్లై చేయి 3టికి. 44వ శ్లోకం. సాక్షిస్థాః సచ్చిదానందాః సంబంధాద్వ్యావహారికే తద్వారేణానుగచ్చంతి తథైవ ప్రాతిభాసికే. సో పైన చెప్పిన ఉదాహరణం తీసుకొని అలాగే అదే విధముగా తథా ఏవ అదే విధముగా ఏమైంది? సాక్షి స్థానంలో ఉన్నటువంటి పారమార్థిక సత్యముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమైనటువంటి నాయందు నా గుణాలు 3 ఉన్నాయి. బ్రహ్మమునకు గుణాలు ఏం చెప్తారు? మనకు తెలియదు. మామూలుగా ఉపనిషత్తు శాస్త్రం చెప్పి
విన్న తర్వాత మనం దాన్ని ఒప్పుకోవాలి. అందుకని మనమే బ్రహ్మం అయినప్పటికీ కూడా, మనమే ఆత్మ అయినప్పటికీ కూడా మనకు తెలియలేదే. అప్పుడు మనకు నన్ను గురించి ఇంట్రడ్యూస్ చేసి నాకు తెలియజేయటం కోసం శాస్త్రమాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేస్తున్నది. తన గురించి కాదు, నా గురించి నాకే ఇంట్రడ్యూస్ చేస్తున్నది. అప్పుడు సాక్షిస్థాహ, సాక్షి అయినటువంటి, విట్నెస్ కాన్షియస్ అయినటువంటి, ఒరిజినల్ కాన్షియస్ అయినటువంటి దాంట్లో ఉన్న సత్ చిత్ ఆనందం, ఉన్నాను, ఉనికి ఉంది, ఎరుక ఉంది, ఆనందం ఉంది. ఉనికి ఎరుక ఆనందం, నేను ఉన్నానని నాకు తెలుసు, నేను ఆనంద స్వరూపుడని. కానీ ఆ మూడు ఏమైనా ఇప్పుడు అవి సంబంధ వ్యావహారికే. ఇప్పుడు ఏమైంది, వ్యావహారిక జీవుడు తోటి సంబంధం ఏర్పడినప్పుడు సంబంధం నిజంగా లేదు, ప్రతిబింబం ఏర్పడింది. ప్రతిబింబానికిను బింబానికి అసలు నిజమైన సంబంధం ఉందా అండి అని ఉన్నట్లుగా ఇప్పుడు నా ఒరిజినల్ ఫేస్కిను అద్దంలో చూస్తున్నటువంటి నా ముఖానికి అసలు ఏమి సంబంధం ఉంది? ఎన్నటికీ ఏ సంబంధం లేదు. కానీ అక్కడ అది కనపడుతున్నది, అదేదో వ్యవహారం చేస్తుంది. అట్లాగే వ్యవహారానికి ఉపయోగపడుతుందిగా ఆ ముఖం. నన్ను చూసుకున్న తర్వాత బొట్టు పెట్టుకోవడానికి అద్దంలోది అంతవరకే. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రతిబింబం ఏర్పడిందో బుద్ధిలో, ఆ చిదాభాసుడు లేక వ్యావహారిక జీవుడు సహజంగా తనకు కూడా ఆ మూడు అప్పు తీసుకుని వచ్చినాయి, ఇవ్వబడినాయి. ఎట్లా? పైన చెప్పాం కదా, నీళ్ల యొక్క మూడు గుణాలు అలకొచ్చినాయి, అలాగే ఇక్కడ ద్వారా వ్యావహారికానికి వచ్చినాయి. అప్పుడు ఇక్కడ కూడా అందుకని చైతన్యంగా ఉన్నానని నాకు తెలుస్తున్నది. తర్వాత ఇక్కడ కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాను, సుఖాన్ని, కోర్స్ దుఃఖాన్ని కూడా అనుభవిస్తున్నాను. కానీ ఆ పారమార్థిక సాక్షి అయిన దాంట్లో దుఃఖం లేదు. దుఃఖం లేదంటే సంసారం లేదు కాబట్టి అక్కడ దుఃఖము లేదు. మల్టిట్యూడ్ లేదు కాబట్టి, ద్వైతము లేదు కాబట్టి అక్కడ దుఃఖము లేదు. ద్వైతం ఉన్నది అంటే దుఃఖం గ్యారంటీ. అప్పుడు ఆ వ్యావహారికుడు జీవుడు ఈ మూడు గుణాలని తీసుకున్నాడు. అందుకనే నేను ఉన్నాను, జీవుడిగా చూస్తే వ్యావహారిక జీవుడిగా ఉన్నాను కదా, వ్యవహారం చేస్తున్నాను, ఆఫీస్కి వెళ్ళాను, బిజినెస్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, వంట చేస్తున్నాను, ఇవన్నీ చేస్తూ ఉన్నాను, ఇవన్నీ నాకు చేస్తున్నాను, నాకు తెలుసు అన్ని. నా బ్యాంక్ అకౌంట్ నాకు తెలుసు, నా ఫోన్ నెంబర్ నాకు తెలుసు. తర్వాత నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలని ప్రయత్నము చేస్తున్నాను. అంటే సుఖం కావాలి, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి అని అందరం కోరుకుంటాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ సాక్షి దగ్గర నుంచి వచ్చినాయి మూడు గుణాలు. సరే, ఆ తర్వాత ఏమైందండి? ఈ సాక్షి నుంచి అప్పు తీసుకున్నటువంటి వ్యావహారిక జీవుడు పైన అల ఎట్లా అయితే ఆ బుడగలకి నురుగుకి ఆ మూడు గుణాలను ఇచ్చినట్లుగా వీడు మళ్ళీ అప్పిస్తున్నాడు. చూడండి, ఒకడు అప్పు తీసుకొని వాడు మళ్ళీ అప్పుకిస్తాడు. కొంతమంది ఉన్నారు లోకంలో అట్లా, వడ్డీకి తీసుకుంటారు. తక్కువగా ఎక్కడో వడ్డీకి ఎవరిస్తారు తక్కువగా అని తెలుసుకొని వడ్డీ తీసుకొని వేరే చోట కొంచెం ₹1 ఎక్కువకి ఇస్తాడు. కానీ వీడు అప్పు తీసుకున్నవాడే. ఎవరికి ఇస్తున్నాడు? వ్యావహారిక జీవుడు. తద్వారేణ అనుగచ్చంతి. ఎవరికి? ప్రాతిభాసికం అనేటువంటి అక్కడ మరిలో ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది చూడండి, కళ్ళు మూసుకున్న తర్వాత కలలో. అక్కడ దానికి కూడా అక్కడ సుఖ దుఃఖాలున్నాయి, అక్కడ ఉన్నట్లుగా తోస్తున్నది, అన్ని తెలుస్తున్నట్లుగా తోస్తున్నది, అనుభవం ఏర్పడుతున్నది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఉన్నాను, తెలుస్తున్నది అని, అక్కడ ఆనందమని? ఆ మూడు మరలా ప్రాతిభాసిక జీవుడు వ్యావహారిక జీవుని దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు. సంక్రమమైనవి. అప్పు తీసుకోవడం అంటే సంక్రమమైనవి. ఇది ఎందుకు సంక్రమమైనవి?
నిజంగా ఆలోచిస్తే చూడండి, అసలు నీళ్ళ నుంచి అలకొచ్చినాయి అంటున్నాం. అల అనేటువంటిది నీళ్ళకి సంబంధం లేకుండా వేరుగా ఉందా? నీళ్ళే అలగా కనపడుతున్నది. నీళ్ళే బుడగలు నురుగుగా కనపడుతున్నప్పుడు మరి అప్పుడు నీళ్ళ యొక్క స్వభావం, నీళ్ళ యొక్క గుణాలన్నీ ఇక్కడ ఉండాలిగా. కానీ తర్వాత శ్లోకంలో ఏం చెప్తారు చూస్తాం. ఏమవుతున్నది? సరే, అప్పుడు నీవు మళ్ళీ ప్రశ్న వేస్తావు, అప్పుడు మూడింటిని సత్యం అని చెప్పచ్చు అని. అందుకే నేను ప్రశ్నించాను మిమ్మల్ని. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న గుణాలే అలకొచ్చినాయి, ఎందుకంటే అల వేరు కాదు, నీళ్ళే అలగా కనపడ్డాయి. తర్వాత నురుగు బుడగలు కూడా అల మీద కనపడ్డా నీళ్ళే అవి, అందుకని ఆ గుణం అట్లాగే ఉంది. అప్పుడు మరి మూడు ఉన్నట్లా అని అనుకుంటావేమో. మూడు ఎందుకు సత్యముగా తీసుకోకూడదు నువ్వు అడిగావు కదా, సమాధానం చెప్తున్నారు. ఏమవుతుందో చూడు. 45వ శ్లోకం. లయేఫేనస్య తద్ధర్మాః ద్రవాద్యాస్యుస్తరంగకే తస్యాపి విలయే నీరే తిష్టంత్యేతే యథా పురా. ఉదాహరణనే మళ్ళీ చెప్తున్నారు. నువ్వు చూడు, ఎప్పుడైతే నురుగు బుడగ అంటే చక్కగా ఇంకా ఉంటుంది, ఎందుకంటే బుడగ కొంచెం సేపు ఉంటుంది, తర్వాత కనుమరుగైపోతుంది. బుడగ పగిలిపోయింది, కనుమరుగైంది, డిజాల్వ్ అయింది. అప్పుడు ఎట్లాగైతే ఆ నురుగు డిజాల్వ్ అయిందో, లయమవుతున్నదో, అప్పుడు ఏమైంది? ఆ నురుగుకు ఉన్నటువంటి ఆ మూడు గుణాలు ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో చెప్తున్నారు. మొదట చెప్పేటప్పుడు నీరు, అల, బుడగలు అన్నారు. ఇప్పుడు బుడగలు, అల, నీరు చెప్తారు. ఏంటి అప్పుడు ఇది డిజాల్వ్ అయిందంటే ఎక్కడైపోయింది? ఎక్కడ పోయినాయి ఆ గుణాలు? అలాగే వెళ్ళిపోయినాయి. అసలు ఇంతకుముందు అలలోనే ఈ బుడగ ఉంది కాబట్టి ఈ మూడు గుణాలు అలలోకి వెళ్ళిపోయాయి. అల కూడా ఏంటి శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ బుడగలు, నురుగు శాశ్వతము కాదు, ఆ అలలు శాశ్వతము కాదు, నీరు మాత్రమే శాశ్వతం కదా. అదేలాగా అప్పుడు తస్యాపి ఆ తరంగాలు, అప్పుడు ఏమైందట, ఆ తరంగాలు, అలలు కూడా సద్దుమణిగిపోతాయి. అల సద్దుమణిగినప్పుడు అల తీసుకున్నటువంటి ఆ మూడు గుణాలు నీళ్ల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినాయి? నీళ్ళల్లోనే ఉన్నాయి, నీళ్ళలో కలిసిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి కానీ ఇదేదో కప్పు తీసుకుంది మరలా దానికి ఇచ్చింది అంటే అర్థం చేసుకోవాలి. మనకేంటి సమస్య ఉన్నది ఒకటి, ఏంటది? నీళ్లు. ఆ నీళ్లే అలగా కనపడ్డాయి, ఆ నీళ్లే నురుగుగా కనపడుతున్నది. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న మూడు గుణాలు అలకు ఉన్నాయి, నురుగుకి ఉంది. ఇదే లాగా అని చెప్పి ఇప్పుడు మనకు 44లో సాక్షిని గురించి కూడా చెప్పారు, మూడు జీవులను గురించి. ఇప్పుడు ఇట్లా రివర్స్ పోయి చూస్తే ఆ మూడు గుణాలు, నీళ్ళ యొక్క గుణాలు ఎక్కడికి వెళ్ళినాయి? మళ్ళీ వెళ్ళి తస్యాపి విలయే నీరే తిష్టంతి ఏతే యథాపుర. ఎట్లాగైతే మొదల్లో నీళ్ళకి చెందిన గుణాలుగా ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయినాయి, నీళ్ళకే. అప్పుడు ఏంటి మధ్యలో? ఇప్పుడు మరి నీళ్ళు ఎప్పుడు ఉన్నాయి, అల ఎప్పుడు ఉందా? అల ఉంది, నురుగు ఎప్పుడు ఉంటున్నదా? బుడగలు. అప్పుడు బుడగలు, నురుగు సత్యము కాదు, అలలు సత్యము కాదు. అప్పుడు ఉన్నటువంటిది ఏకమైనటువంటి ఒకే ఒక నీళ్లున్నాయి. ఇప్పుడు చూడండి, నీళ్ల మీద అలలని సూపర్ ఇంపోజ్ చేస్తున్నాం, అలల మీద నురుగుని సూపర్ ఇంపోజ్ చేస్తున్నాం. అధ్యాసం ఎగ్జాక్ట్లీ అదేలాగా బాబు ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? మనుషులు ఉన్నది ఒకటి, అది పారమార్థికమైన సత్యము నేను. ఇప్పుడు ఆ తర్వాత నేను
ఏదో మాయా కారణం చేత, అవిద్య కారణం చేత అని చెప్తాం. ఇప్పుడు అలా ఏర్పడటానికి కారణం ఏంటి? మాయ అనేటువంటి గాలి కదా, అక్కడ ప్రెషర్ ఏర్పడుతున్నది, లేక ప్రారబ్ధం కర్మ అనేటువంటి ఆ, గాలి, అందుకని అలా ఏర్పడింది. కాబట్టి అలా ఏర్పడినంత మాత్రాన, మాయ చేత కల్పించబడినంత మాత్రాన, మాయాజాలం చూపించేవాడి చేత చాలా కల్పించబడతాయి. అవన్నీ ఉన్నట్లుగా నిజముగా మనకు తోస్తుంది. అవి అట్లా నిజముగా కనపడి, నిజముగా ఉన్నట్లు తోచినంత మాత్రాన, కనపడినంత మాత్రాన వాటిని సత్యమని తీసుకోగలమా? ఒప్పుకోగలమా? కలను ఒప్పుకున్నావా నువ్వు? కలలో చూశావుగా, కల అనుభవించావుగా, మరి ఎంత ధైర్యంగా నీవు వచ్చి మెలకు వచ్చిన తర్వాత కల నిజము కాదని చెప్పేసి చక్కగా ధైర్యంగా చెప్పేస్తున్నావు, ఏకధాటిగా నిరాకరణం చేస్తున్నావు. అదేలాగా నిన్ను నువ్వు సరి అయిన ఆ నీళ్లులాగా నువ్వు బ్రహ్మము అని తెలుసుకున్నావంటే అప్పుడు బ్రహ్మములో రెండోది అనేటువంటిది ఏమీ లేదు. అందుకనే ఉపనిషత్తులు ఏకమేవాద్వితీయం అని చెప్తాయి. నేహ నానాస్తి కించన, ఇక్కడ అది ఇది రెండోది అనేటువంటిది ఏమీ లేదు. రెండోది ఏమీ లేదు. కానీ ఒకే ఒక బ్రహ్మం నువ్వున్నావు. ఆ నువ్వుని ఈ రెండు అహంకార జీవుడు, ప్రాతిభాసిక కలజీవుడిని నువ్వు నెగెట్ చేశావంటే ఉన్నదేంటో అదే ఉన్నది. ఉన్నది ఎప్పుడు లేకుండా పోదు, లేనిది ఎప్పుడు ఉండబోదు. ఉన్నది ఎప్పుడు లేకుండా పోదు, లేనిది ఎప్పటికీ ఉండబోదు. అందుకనే ఇక్కడ ఏమీ మనం గట్టిగా పట్టుకొని అటాచ్మెంట్ తోటి ముఖ్యత్వం ఇచ్చి పెట్టుకున్న ఈ బంధాలు, సంబంధాలు, అనురాగాలు, ద్వేషాలు కానీ ఏమైనా కానీ, వస్తువులు అసలు ఏమైనా నిజంగా ఉంటున్నాయా? శాశ్వతంగా ఉంటున్నాయా? నువ్వు అవి శాశ్వతంగా ఉంటాయని అనుకుంటూ, అవి ఉండాలని ఆశిస్తూ, అవి ఉండేట్టుగా చేసేందుకు కష్టపడుతూ ఉన్నావు. కాబట్టి నీకు దుఃఖం. అప్పుడు మనిషి యొక్క దుఃఖానికి కారణం ఏంటో తెలుస్తున్నదా? ఆ లేని దానికి ఉన్నదని సత్యత్వం ఇవ్వటమే దుఃఖానికి కారణం. దుఃఖమునకు లేని దాన్ని ఉన్నట్లుగా భావిస్తూ దాన్ని నమ్మటమే, దాని మీద ఆధారపడమే సంసారము. నీ మీద నువ్వు ఆధారపడి నీకు అసలు ఏ కొరత లేదు, ఏ లోటు లేదు, నువ్వు అనంతుడివి, పూర్ణము నువ్వు అని చెప్పి తెలుసుకుంటే సంసారము, దుఃఖము ఇప్పుడే తొలగిపోయింది. ఇప్పుడే తొలగిపోయింది. అలా చెప్పి చివరికి ఇప్పుడు ఏం చెప్పారు 45లో? ఆ ఉదాహరణాన్ని రివర్స్ ఆర్డర్లో చూడమన్నారు. చూస్తే ఉన్నది నీళ్లే, ఆ నీళ్ల గుణాలేంటో అది అట్లాగే ఉన్నది. ఈ మధ్యలో వచ్చి కనపడేవి లేవు, అది సత్యము కాదని నిరూపణమైంది. అందుకని మూడు జీవుల గురించి మాట్లాడుతున్నా కూడా నీకు అర్థం అవటం కోసం, ఎందుకంటే నువ్వు దీన్ని చాలా గట్టిగా పట్టుకొని కూర్చొని ఉన్నావు కదా నీ బుద్ధిలో. అప్పుడు మరి నీకు అది చెప్పి అది అసలు నిజము కాదు, దాన్ని పట్టుకోకు అని చెప్పి మనకు తెలియజేయాలి. కాబట్టి వ్యావహారిక జీవుడు అని చెప్పి నీకేంటంటే అనుభవం ముఖ్యంగా ఉన్నది. అనుభవపడుతున్నది అంటావు ఇంద్రియాలకు. నాకు గుర్తుందండి నా కళ. తర్వాత ఈ లోకం చూస్తే ట్రాన్సాక్షన్లు ఎంత టాంజిబుల్గా ఉంది, ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి, యూటిలిటీ ఉంది దాంట్లో. నేను ఈరోజు డబ్బులు వేసి వచ్చానంటే బ్యాంకులో మరలా రేపు కూడా ఆ డబ్బులు ఉంటాయి.
10 సంవత్సరాల తర్వాత పెరుగుతాయి. వీటన్నిటికి నువ్వు ముఖ్యత్వం ఇచ్చి అదంతా నువ్వే కల్పించుకుని ఊహించుకొని అదంతా సత్యము సత్యము సత్యం అని అనటం మొదలుపెట్టావు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చివరికి మరలా ఆ దృష్టాంతంలో నుంచి నిజముగా ఇప్పుడు నీ దగ్గరికి రా, దార్ష్టాంతమునకు రా అని చెప్పి చివరి 46వ శ్లోకంలో అదే విషయాన్ని 45లో చెప్పినట్లుగా బాబు ఇక్కడ కూడా నువ్వు డిసెండింగ్ ఆర్డర్లో అప్పుడే వైండ్ అప్ చేయి. అక్కడి నుంచి రివైండ్ చేశాం, ఓకే, అక్కడ వచ్చి వైండ్ చేశాం, ఓపెన్ చేశాం. ఇప్పుడు అన్వైండ్ చేయి. అర్థమైందా? 46 ప్రాతిభాసిక జీవస్య లయేస్యుస్వ్యావహారికే తల్లయే సచ్చిదానందాః పర్యవస్యంతి సాక్షిణి. చూడండి ఎంత సింపుల్ గా ఉన్నది ఒకటే బ్రహ్మము, అది సచ్చిదానంద స్వరూపము, అది నువ్వే అని గుర్తించు అని చిన్న ఉదాహరణతోటి చక్కగా లోతైన వేదాంత విషయాన్ని చెప్పి ముగిస్తున్నారు. ఏం చెప్తున్నారు? పైన చెప్పిందే ఈజీ. ఈ 4 శ్లోకాలు మీకు చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటాయి. కానీ దీన్ని మరలా చింతించి అది మన సొంతం చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థమైందా? సబ్జెక్టివ్గా చూసుకోవాలి. ప్రాతిభాసిక జీవస్య, చూడండి ఆ కళలో, ఎందుకంటే అప్పు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బ్రహ్మం సాక్షి దగ్గర నుంచి జాగ్రత్త జీవుడికి వెళ్ళింది, జాగ్రత్త జీవుడి దగ్గర నుంచి కళ జీవుడికి వెళ్ళింది. సాక్షి దగ్గర నుంచి ఈ కళలో జీవుడు నేరుగా తీసుకోలేడు. చూడండి అది ముఖ్యం, నేరుగా రాదు. ఇక్కడ కూడా చూస్తే ఇంకో రకంగా చెప్తాను. ఇప్పుడు చైతన్యం బుద్ధిలో రిఫ్లెక్ట్ అయింది మొదట, అంటే బుద్ధి సూక్ష్మ శరీరం ప్రతిబింబంగా ఆ బింబంలో ఉన్నటువంటి వెలుతురుని వెలుతురు అది తీసుకుంది. అప్పుడు వెలుతురు అంటేనే వెలుతురు ఉంది, వెలుతురుగా ఉంది చైతన్యంగా. సరే, అది తీసుకుని ఆ తర్వాత అది ఈ ఇంద్రియములకు శరీరానికి ఇస్తున్నది. ఇంద్రియములు శరీరము నేరుగా సాక్షి చైతన్యం దగ్గర నుంచి అప్పు తీసుకోవడం లేదు, చైతన్యాన్ని మనస్సు దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నాయి. కాబట్టి ఆ మనస్సు అనే సూక్ష్మ శరీరం అది నేను ఇంక ఈ శరీరంలో ఉండను, ఈ శరీరం బాగా పనిచేయట్లేదు, దీనికి వ్యాధి వచ్చింది, మరణం ఏర్పడబోతున్నది, పనికిరాదని చెప్పి నాకు ఇంకా చాలా కర్మలు ఉన్నాయి, ఆ కర్మల ఫలాలన్నీ నేను తీర్చుకోవాలంటే నాకు శరీరం కావాలి అని చెప్పి అది దీని నుంచి డిస్టాచ్ అయిపోతుంది. అది మీకు తెలుసా అండి? మీరు చూశారా అని అడగకూడదు. నేను చూడలేదు, నువ్వు చూడలేదు, ఎవరు చూడరు. శాస్త్రం చెప్పింది. అందుకనే మనకు చెప్పానే, నా ముఖం నాదే అయినా కూడా నా ముఖాన్ని, నా కళ్ళని నేను చూసుకోగలనా? చెప్పండి. నా వీపును నేను చూసుకోగలనా? నా కళ్ళనే నేను చూసుకోలేకపోయాను, నా వీపుని నేను చూసుకోలేకపోతే నువ్వు బ్రహ్మమని నిన్ను నువ్వు ఎట్లా చూసుకోగలవు? చూసుకోలేవు. వీపు ఉందని తెలుసుకోవాలి. ఒప్పుకుంటావా లేదా? కళ్ళున్నాయని తెలుసుకుంటే చాలు, ఒప్పుకోవాలి. ఎందుకంటే కళ్ళుండబట్టే కదండి అన్నీ తెలుస్తున్నాయి. అప్పుడు నా కళ్ళు ఉన్నాయని తెలుసుకోవటానికి నాకు వేరే అద్దం అక్కర్లేదు, నా కళ్ళే ప్రమాణంగా ఉన్నాయి. అలాగే నేను ఉన్నానని తెలుసుకోవటానికి నాకు వేరే ప్రమాణం ఏం అక్కర్లేదు, నేను ఉన్నానని నాకు తెలియటే ప్రమాణం, ఇంక మరి వేరే ప్రమాణం ఎందుకు? కాబట్టి ప్రాతిభాసిక జీవుడు మొదట చెప్తున్నాం, కళ.
అది లయించిపోతున్నది కదా. ఎంతసేపు ఉంటున్నది కళ? ఆ రోజు చెప్పాను కదా, 1:30 90 సెకండ్లు, 1:30 నిమిషం ఉన్నదంటే 60 ప్లస్ 30 90 సెకండ్లు అంటే పెద్ద కలట. సరే, ఆ తర్వాత పోయింది, లయించిపోయిందిగా. అప్పుడు ఆ ప్రాతిభాసిక జీవుడు లయించిపోయినప్పుడు మరి అక్కడ చైతన్యంగా ఉన్నాడు, ఉన్నట్లుగా ప్రవర్తించాడు, సుఖ దుఃఖాలను అనుభవించాడు. అక్కడ అనుభవించాడు, లేడు. ఇప్పుడు ఎక్కడికి పోయినాడు? ఆ సచ్చిదానందాన్ని వ్యావహారిక జీవుడి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడని చెప్పాంగా, అక్కడికి వెళ్ళిపోయినాయి. సత్తు చిత్ ఆనందం గుణాలు వ్యావహారిక జీవుడికి వచ్చేసాయి. ఇప్పుడు వ్యావహారిక జీవుడు ఏం చేస్తాడు? మళ్ళా తాను కూడా లయించినప్పుడు అంటే నిద్రలో లయిస్తున్నాము, ప్రళయంలో లయిస్తాము, అర్థమైందా? కానీ తత్కాలమున కదే జ్ఞానము చేత లయించిపోతే తత్ లయే. ఎక్కడ? వ్యావహారిక జీవుడు యొక్క సచ్చిదానందం కూడా ఆ సాక్షి అయినటువంటి సచ్చిదానందాః పర్యవస్యంతి. అవి తిరిగి ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే వెళ్ళినాయి. ఎక్కడికే నుంచి వచ్చినాయి? సాక్షిలో నుంచి వచ్చినాయి, సాక్షిలోకే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సాక్షి ఎక్కడికైనా వెళతాడా? మళ్ళీ ఆయనకు కూడా ఎప్పుడైనా ఈ గుణాలు ఎక్కడ నుంచే తెచ్చుకోవాలా? తరిగిపోతాయంటే లేదు. అనంతము, అఖండము, సచ్చిదానందము, ఏకము, నిర్వికారము, నిస్సంగము. ఎన్ని పదాలు చెప్తున్నది ఉపనిషత్తు, వేదాంతం. కాబట్టి ఉదాహరణం సింపుల్, కానీ దాన్ని మన స్వరూపం దగ్గరికి వచ్చినప్పుడు మన 3 అనుభవాలను గురించి దాన్ని అప్లై చేసి మరలా చింతించాలండి. ఇది ఒక్కసారి చింతిస్తే, ఒకసారి విన్న తర్వాత అది ఆ జ్ఞానం దృఢపడదు. అందుకని తెలిసింది విషయం, ఇట్లా చెప్తున్నదా ఉపనిషత్తు, దృగ్దృశ్య వివేకంలో గురువుగారు ఇట్లా చెప్తున్నారా, ఏదో కొంచెం వినటానికి బాగానే ఉంది, కొంచెం అంటే లాజికల్ గానే ఉంది, కానీ ఒప్పుకున్నామా, పూర్తిగా అర్థమైందా అని ప్రశ్నిస్తే సందేహం రాకూడదు. అప్పుడు ఆ సందేహాలన్నీ పోవాలంటే దానికి ఏంటం? విన్నారు, మీరు శ్రవణం చేశారు, ఇది విషయం జ్ఞానం ఏర్పడింది. కానీ సందేహాలు పోవాలంటే మననం చేయాలి. మననం అంటే ఏంటి? మరలా ఇట్లా చెప్పారు, ఈ ఉదాహరణ ఏమి ఇచ్చారు, ఇది ఎంతవరకు సత్యం, నాకు లోపల నుంచి నా మనస్సు మరి వేరే ఏదో విధంగా చెప్తున్నదే, అలా అయి ఉండదు, అదేదో చెప్పారు, అది ఎవరికో అని అనుకుంటున్నదా, సందేహాలు ఇంకా ఉంటూనే ఉన్నాయా? స్వామి మీరు ఎంతైనా చెప్పండి, ఏవేవో చెప్పారు, మెలకు కూడా కలన్నారు, కానీ నాకు ఆ మెలుకులో వచ్చే కష్టాలు పోవటం లేదే అని సందేహం. ఇది చాలా పెద్ద ఆబ్స్టికల్. ఏంటి? ఇంటలెక్చువల్ ఆబ్స్టికల్ అంటారు దీన్ని. బుద్ధిలో అనేక ప్రశ్నలు వస్తాయి, అంత తేలిగ్గా ఇంటలెక్ట్ ఒప్పుకోదు. ఎందుకంటే దానికి ఇంకా లాజికల్, ఇంటలెక్ట్ అంటేనే అట్ ఈజ్ ఎ రీజనింగ్ మీద డిపెండ్ అయి ఉన్నది, అది లాజికల్గా దానికి. అందుకనే శాస్త్రం కూడా యుక్తిని ఉపయోగిస్తుంది, తర్వాత అనుభూతిని కూడా ఉపయోగిస్తుంది. శృతి, యుక్తి, అనుభూతి. శృతి అంటే మొదట వింటాం, శ్రవణం చేస్తాం, ఆ తర్వాత యుక్తి చేత సందేహాలను తీర్చుకొని బుద్ధిని సరిపరుస్తాం, బుద్ధిలో ఉన్నటువంటి ఆటంకాలన్నిటిని, దాన్ని మననం అంటారు.
ఆ తరువాత ఇప్పుడు సందేహరహితమైనటువంటి జ్ఞానం ఏర్పడిన తర్వాత మనం ఆ జ్ఞాన నిష్టలో అలాగే ఉండేందుకు నిధిధ్యాసనం. ఆ నిధిధ్యాసన ఎందుకు అంటే, ఆ విషయం ఇక్కడ అవసరం, ముగింపు కాబట్టి చెప్తున్నాను. సరే, వినేశాం, అయిపోయింది, మరలా వచ్చే వారము ఆ తర్వాత వేరే ఏదో పుస్తకం మొదలు పెడతారు. విన్నదాన్ని ఎంతవరకు మనం గ్రహించాము, ఆకళింపు చేసుకున్నాము, జీర్ణించుకున్నాము, అది నాకు ఉపయోగపడిందా? డే టు డే లైఫ్లో ఉపయోగపడాలి. இந்த దైనందిన డే టు డే లైఫ్లో ఈ వేదాంతము, ఈ టీచింగ్ నాకు ఉపయోగపడకపోతే ఎట్లా ఉపయోగపడుతుంది? వేదాంతం నీకు ఎక్కువ డబ్బుల్నివ్వదు, ఎక్కువ పుణ్యాన్నివ్వదు. ఏమిస్తుంది? నీకు శాంతి, సుఖము, రక్షణనిస్తుంది. శాంతి, సుఖము, రక్షణనిస్తుంది. దుఃఖ నివృత్తి ఏర్పడుతుంది, జ్ఞాన ప్రాప్తి ఏర్పడుతుంది, అజ్ఞాన నివృత్తి అవుతుంది. ఇవి ఫలములు. నేను వేదాంతం విన్నాను, ఈ బ్రహ్మమని తెలుసుకున్నాను, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా, లేకపోతే మా అబ్బాయికి పిల్లవాడు పుడతాడా, వాడికి ఉద్యోగం వస్తుందా, ఈ ఫలాలన్నీ ఏం రావు ఇక్కడ. అట్లా ఆశ పెట్టుకొని వినకూడదు. అందుకనే మన వేదాంతానికి ఎక్కువ మంది ఏం రారంటే ఇట్లాంటివేమి, నా వ్యవహారమైనటువంటి ఆశలు, కోరికలు అవన్నీ ఇక్కడ తీరతాయని చెప్పట్లేదు, తీరవని వేరే చెప్తున్నారు గట్టిగా. అప్పుడు ఎందుకు ఇక్కడికి వెళ్ళటం, టైం వేస్ట్. ఆ గుడికి వెళ్ళి, ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, ఆ పామిస్ట్రీ, చిలక జ్యోతిష్యుడు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే అని అవుతుందా అని చెప్పి చాలా చాలా చెప్తున్నారు వాళ్ళు. మీరేమో ఏమి ఫలం రాదు అంటున్నారు, ఏదో శాంతి, సుఖము, రక్షణ వస్తుంది అంటున్నారు. వాళ్ళు అంటున్నారు అక్కడ, ఇది చేసుకో, నీ మనసుకు శాంతి వస్తుంది, అందుకని శనిని శాంతిపరుచు, ఆ గ్రహాన్ని శాంతిపరుచు అని చెప్పి గ్రహశాంతి. గ్రహాలకు శాంతి చేస్తే నీకు శాంతి రాదు. మరి ఎట్లా వస్తుంది? జ్ఞానం ఏర్పడితే, అజ్ఞానము తొలగిపోతే శాంతి రావక్కర్లేదు. తెలుసుకుంటావు, నేనే శాంత స్వరూపుడను. నేనెందుకు శాంతి కోసం అక్కడెక్కడ పరిగెట్టాలి? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు నేను బెగ్ చేయాలి? నా ఆనందం కోసం, సుఖం కోసం ఎందుకు వాళ్ళ వెనక వీళ్ళ వెనక పడాలి అని చెప్పి తెలుసుకుంటారు. మరి ఇది గొప్పదా? అక్కడెళ్ళి ఇక్కడెళ్ళి ఏదేదో చేస్తే సరి, నీకు అక్కడ అంతా సరి అయిందా ఏంటి? అంత పూర్ణమైన శాంతి, రక్షణ, సుఖం వచ్చిందా? తృప్తి వచ్చిందా? కానీ ఈ జ్ఞానం నీకు ఏర్పడిందంటే నీకు నిత్య తృప్తుడు అయిపోతావు. నిత్య తృప్తుడవి. ఎందుకంటే ఆత్మ నిత్య వస్తు, నిత్యము లభించి ఉన్నటువంటిది, దాన్ని కొత్తగా పొందేది కాదు. జ్ఞానం చేత ఏం చేస్తున్నావు? నా నిత్య ముక్తుడను, అసలు నాకు బంధమే లేదు, నాకు అంటూ దుఃఖము లేదు. కానీ నేను ఈ వ్యావహారిక జీవుడని అనుకున్నానంటే, దానికి ముఖ్యత్వం ఇచ్చి అది సత్యమని అనుకున్నానంటే నాకు దుఃఖం ఉంటుంది. నిద్రలో ఇప్పుడు దుఃఖం లేదు, ఎక్కడికి పోతున్నది? పగలంతా ఎంతో పెద్ద దుఃఖముతోటి కష్టపడుతున్నటువంటి ఎవరైనా ఏడ్చి తల బాదుకొని కష్టపడి నిద్రపోయిన తర్వాత ఆ దుఃఖం అక్కడ ఉన్నదా? 6-7 గంటలు నిద్రపోయాడు అనుకోండి, అక్కడ దుఃఖం ఉన్నదా? లేదు. ఇంతకంటే ఇంకా వేరే ఏం ప్రూఫ్ కావాలి? లేదు. ఎక్కడికి పోయింది అది? మళ్ళా లేచిన తర్వాత
ఈ శరీరము, ఈ వ్యావహారిక జీవుడితోటి నేను ఐడెంటిఫై అయినప్పుడు వస్తున్నాయి. ఆశలు వస్తున్నాయి, కామ క్రోధాలు వస్తున్నాయి, భయం వస్తున్నది, అసంతృప్తి వస్తున్నది, ద్వేషం వస్తున్నది. అదే దీన్ని వదిలేసి పారమార్థికమైనటువంటి నా స్వరూపానికి నేను ఆ నిద్రలో వెళ్ళినప్పుడు అన్నీ కనుమరుగైపోతున్నాయి. అందుకని ఇంతకంటే మనకు డైరెక్ట్గా మనకు ఎగ్జాంపుల్ ఏం కావాలి? కానీ చింతించం. ఆ చింతించటమే విచారణ, దానికి పేరు. చింతించటం అంటే దుఃఖపడటం కాదు. 2 అర్థాలు. ఎందుకు అంత చింతిస్తున్నావు అంటారు. చింతన, ద రైట్ థింకింగ్, దాన్నే వేదాంతంలో వివేకము అంటారు. అప్పుడు ఆ వివేకాన్ని ఉపయోగించి ఆ వివేకం బాగా షార్ప్గా, పవర్ఫుల్గా పనిచేయాలంటే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే అనాత్మ వస్తువుల మీద అటాచ్మెంట్ ఉండకూడదు. వాటిని ఉపయోగించుకుంటాం. నా చుట్టూ ఉండే మనుషులు, నా కుటుంబం, నా పిల్లలు, భార్య అందరినీ ఉండనియండి. నష్టమేం లేదు, ప్రయోజనమే. కానీ వాటి మీద ఎమోషనల్ డిపెండెన్సీ ఉండకూడదు. అర్థమైందా? ఈ విధంగా చక్కగా ఈ దృగ్దృశ్య వివేకంలో 46 శ్లోకములతోటి ఆచార్యులు వారు ఆ వేదాంత సారమును చక్కగా ఒక ప్రత్యేకమైన రీతిలో అలా చాలా ఉదాహరణలు చెప్తూ వివరించారు. వీలైనంత వరకు లోతుగా చూశాము. ఈరోజు దృగ్దృశ్య వివేకాన్ని ముగిస్తున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.